ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం ఒక ప్రత్యేక దేవాలయం గురించి తెలుసుకుందాం. భగవంతుడు తన భక్తుల్ని తరింపచేయడానికి అనేక చోట్ల అనేక రూపాలతో దర్శనమివ్వడమే కాకుండా వారు కోరిన కోరిక మీద శాశ్వతంగా అక్కడే స్థావరం ఏర్పరచుకున్నాడు కూడా. భగవంతుడు అలా ప్రకాశించేది కొన్ని చోట్లయితే కొన్ని చోట్ల భక్తులే తమ ఆరాధన కోసం దైవ సన్నిధానాలను ఏర్పాటు చేసుకున్నారు. అలాంటి దేవుని నిలయాలే దేవాలయాలు. ప్రాంతాన్ని బట్టి ప్రజల ఆచారాల్ని బట్టి భగవంతుడు వేరువేరు రూపాలతో వేరువేరు పేర్లతో కొలువై ఉన్నాడు. భారతదేశంలో శ్రీకృష్ణుడు అనేక రూపాలలో ప్రసిద్ధి చెందిన దేవాలయాలు ఎన్నో వెలసి ఉన్నాయి. ఉదాహరణకు తూర్పున పూరి, పడమరలో ద్వారక, ఉత్తరాన మధుర, బృందావనం, బదరి, దక్షిణాన ఉడిపి, గురువాయూర్, పండరీపురం ప్రఖ్యాతి చెందినవి. పండరీపురం లాంటి మరో పండరీపురం యొక్క విశేషాలే ఇప్పుడు తెలుసుకుందాం. మనం సాధారణంగా పాండురంగడు, విఠలుడు అంటే మహారాష్ట్రలోని పండరీపురం గురించి మాత్రమే తెలుసు. కానీ మీకు అలాంటి పాండురంగ స్వామి ఆలయం మరొకటి మన తెలుగు రాష్ట్రాల్లో ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో చిలకలపూడి గ్రామంలో కొలువై ఉంది. ఇక చరిత్రలోకి వెళితే చిలకలపూడి గ్రామంలో 1905 సంవత్సరంలో సంత్ జ్ఞానేశ్వర్ ఒక ఆశ్రమం స్థాపించారు. ఈయన పాండురంగ స్వామి భక్తులు. రోజు స్వామివారికి భజనలు, అన్న సంతర్పణలు జరుగుతూ ఉండేవి. 1929 సంవత్సరంలో కార్తీక శుద్ధ ఏకాదశి రోజున స్వామివారు స్వయంభూగా వెలిశారు అని భక్తుల నానుడి. అదే సంవత్సరం శ్రీ భక్త నరసింహం 1929లో ఈ ఆలయాన్ని నిర్మించారు. ప్రతి కార్తీక మాసంలో శుద్ధ ఏకాదశి రోజున పెద్ద ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఈ ఏకాదశి రోజుకు ముందు ఒక వారం రోజుల నుంచి పౌర్ణమి వెళ్లేదాకా భక్తులు అధిక సంఖ్యలో ఉంటారు. ఇక్కడ స్వామిని కొలిచి స్వామితో ఆడి పాడి సహపంక్తి భోజనం చేసి తరించిన భక్తులు ఎందరో. వారిలో కొందరు శ్రీ రామానుజాచార్యులు, శ్రీ మధ్వాచార్యులు, జ్ఞానేశ్వర మహారాజ్, జనాబాయి, నామదేవుడు, గోరా కుంభారుడు, సక్కుబాయి, తుకారాం, సమర్థ రామదాసు, పురంధరదాసు మొదలైన వారు ఎందరో. వారిలో కొంతమంది మందిరాలను ఇక్కడ నిర్మించారు. జ్ఞానేశ్వర మహారాజ్, సక్కుబాయి, తుకారాంల మందిరాలు ఇక్కడ ఉన్నాయి. ఈ ఆలయాన్ని నిర్మించిన శ్రీ భక్త నరసింహం విశాఖపట్నం జిల్లా బొబ్బిలి తాలూకా ఉత్తరవల్లి గ్రామంలో 1989 ఏప్రిల్ 4వ తేదీన జన్మించారు. ఈయన తల్లిదండ్రులు శ్రీమతి రామమ్మ, గంగాధరం. నరసింహానికి 20 ఏళ్ల వయసులో సూరమ్మ గారితో వివాహం జరిగింది. కొంతకాలం తరువాత నరసింహం, సూరమ్మ గారు ఇద్దరూ మచిలీపట్నంలో స్థిరపడ్డారు. వీరికిద్దరు మగపిల్లలు. కొంతకాలం ఇక్కడ మఠంలో ఉండి భక్త సేవ చేసి 1929 సంవత్సరంలో స్వామివారికి దేవాలయం కట్టారు. చాలా ప్రశాంతమైన వాతావరణంలో అద్భుతమైన విశాలమైన ప్రాంగణం ఉంటుంది. అలాగే కోనేరు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. శ్రీ అభయాంజనేయ స్వామి వారి విగ్రహం భగవంతుని ముందు ప్రతిష్ఠించబడింది. ఇక్కడికి ఎలా చేరుకోవాలంటే మచిలీపట్నం అంటే బందరు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాకు చెందిన ఈ మచిలీపట్నం నగరం, ఇక్కడి నుండి బస్సులు, ఆటోలు ఉంటాయి. మీరు కూడా తప్పక దర్శించండి. అలాగే మరిన్ని పుణ్యక్షేత్రాల దర్శనం కోసం, వాటి వివరాల కోసం డిస్క్రిప్షన్లో చూడండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః.